రాత్రి 12 దాటిన తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా గాఢ నిద్రలో మునిగిపోతూ ఉంది. కానీ మీకు తెలియని ఒక నిశ్శబ్దమైన ప్రపంచం నెమ్మదిగా మేలుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కథలు, ఎన్నో రహస్యాలు ఊరి పొలిమేరల్లోనే సమాధి అయిపోయి ఉన్నాయి. పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, కొన్ని దారుల్లో రాత్రిపూట ప్రయాణం చేయకూడదు అని. అది కేవలం మూఢనమ్మకమేనా, లేదా దాని వెనక మిమ్మల్ని భయపట్టే ఏదైనా నిజం దాగి ఉందా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏ సినిమా కథనో లేదా ఎవరో ఊహించి రాసిందో కాదు. వరంగల్ జిల్లా శివార్లో ఉన్న ఒక చిన్న గ్రామం స్తంభాలపల్లి. గూగుల్ మ్యాప్స్లో వెతికిన సరిగ్గా కనిపించని ఆ ఊరి పొలిమేరలో ఒక అర్బన్ లెజెండ్ దాగి ఉంది. అక్కడ రాత్రిపూట నల్ల చీర కట్టుకొని ఒక స్త్రీ కనిపిస్తుందట. పైగా అక్కడ ఉన్న రాతి స్తంభం నుంచి రక్తం కారుతూ ఉందట. అసలు ఏంటా కథ? అక్కడ రాత్రిపూట ఏం జరుగుతుంది? పదండి ఈరోజు ఆ మిస్టరీని ఛేదిద్దాం. రాత్రి 11 తర్వాత ఆ స్తంభాలు దాటి ఎవ్వరూ వెళ్ళలేకపోయేవారు. ఒకవేళ ఎవరైనా బైక్ మీదనో లేదా కార్ మీదనో వెళ్దామనుకుంటే ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళగానే హఠాత్తుగా వాహనాలు ఆగిపోయేవి. ఎంత స్టార్ట్ చేసినా అసలు స్టార్ట్ అయ్యేవే కాదు. సరిగ్గా అదే సమయంలో రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టు చాటు నుండి నల్లటి చీర కట్టుకున్న ఒక స్త్రీ నడుచుకుంటూ వస్తున్నట్లుగా కనిపిస్తుందట. ఆమె ముఖం ఎవ్వరికి కనిపించదు, కానీ ఆమె చేతిలో ఒక పాతకాలపు ల్యాంతర్ ఉంటుంది. ఆమె నోటి నుండి ఎప్పుడూ ఒకే మాట, నా భర్త ఎక్కడ, నా తలంబ్రాలు ఏవి? ఈ సంఘటనను ఎదుర్కొన్న కొందరు స్థానికులు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. వారిలో ఒకరైన రామయ్య అనే లారీ డ్రైవర్ 2005లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పాడు. నేను ఆ రాత్రి పొగాకు లోడుతో వెళ్తూ ఉన్నాను. స్తంభాలపల్లి దాటేసరికి 1 గంట అయ్యింది. హఠాత్తుగా లారీ టైర్ పేలిపోయింది. కిందికి దిగి ఏమైందో చూద్దామని లైట్ వేశాను. అప్పుడే లారీ విండ్షీల్డ్ పై ఎవరో రక్తంతో వెనక్కి వెళ్ళు అని రాశారు. నా గుండె ఆగినంత పనైంది. వెంటనే లారీ ఎక్కి లారీ లోపల డోర్ లాక్స్ చేసుకొని హనుమాన్ చాలీస చదవడం మొదలుపెట్టాను. అలా రాత్రంతా అక్కడే లారీలోనే గడిపేశాను. తెల్లారింది. ఎదురుగా చూస్తే ఆ స్తంభం నుండి రక్తం కారుతూ ఉంది. అది నా జీవితంలో మర్చిపోలేను అని రామయ్య చెప్పాడు. నిజంగా అక్కడ ఏదైనా దయ్యం ఉందా, లేక ఇదంతా కేవలం భయంతో కూడిన భ్రమేనా? సైంటిస్టులు దీని గురించి ఏం చెప్తున్నారంటే, మొదటిది, ఆ రోడ్డు చాలా మలుపులతో కూడుకుంది. రాత్రిపూట అక్కడ లైట్స్ కూడా ఉండవు. చీకట్లో ఏదైనా చెట్టు నీడ అలా కనిపిస్తే సహజంగా మనిషిలాగా కనిపించవచ్చు. ఇంకా వాహనాలు ఆగిపోవడానికి గల కారణం ఆ ప్రాంతంలో ఉన్న విపరీతమైన తేమ. ఆ తేమ వల్ల పాతకాలపు వాహనాల్లో ఉన్న ఇంజన్ స్పార్క్ ప్లగ్ త్వరగా పాడైపోతుంది. మరి ఆ రక్తపు స్తంభం సంగతి ఏంటి? జియాలజిస్టుల ప్రకారం ఆ రాతి స్తంభంలో ఐరన్ ఆక్సైడ్ శాతం ఎక్కువగా ఉంది. వర్షాకాలంలో లేదా తేమ ఉన్నప్పుడు ఆ స్తంభం నుండి ఎర్రటి ద్రవం బయటికి వస్తుందట. దాన్ని ప్రజలు రక్తం అనుకొని భయభ్రాంతులయ్యారని జియాలజిస్టులు చెప్పారు. సైన్స్ ఎన్ని కారణాలు చెప్పినా స్తంభాలపల్లి ప్రజలు మాత్రం రాత్రి 9 అయ్యిందంటే ఆ దారిని వెళ్ళడానికి సాహసం చేయడు. అక్కడున్న ప్రజల నమ్మకం ఏంటంటే 1990 నాటి మాట. ఆ ఊరి సరిహద్దుని గుర్తుపెట్టుకోవడం కోసం
ఆ ఊరి చివర్లో ఆ రాతి స్తంభం నాటారని చెప్తూ ఉంటారు. ఒకరోజు ఆ ఊరిలో ఒక ఘోర సంఘటన జరిగింది. రాజేశ్వరి అనే ఒక కొత్త పెళ్లి కూతురు తన భర్తతో కలిసి రాత్రి ఆ మార్గం గుండా ఎడ్ల బండిలో వస్తూ ఉన్నారట. వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ దగ్గరున్న డబ్బు మరియు నగలు దోచుకోవడమే కాకుండా రాజేశ్వరి యొక్క భర్తను తన కళ్ళ ముందే కొట్టి చంపేశారు. పైగా తన భర్త కొన ఊపిరితో ఉన్నప్పుడే తన కళ్ళ ముంగటే రాజేశ్వరిని అతి దారుణంగా మానభంగం చేశారు. ఆ బాధ తట్టుకోలేక రాజేశ్వరి అక్కడే ఉన్న ఆ రాతి స్తంభానికి తన తల బద్దలు కొట్టుకొని గట్టిగా అరుస్తూ అక్కడే తన ప్రాణాలు విడిచిందట. ఆ మరుసటి రోజు నుండి ఆ రాతి స్తంభం యొక్క పైభాగం నల్లగా మారిపోయింది. కింది భాగం అంతా రక్తంతో తడిచిపోయిందట. అందుకే దాన్ని రక్తపు స్తంభం అని పిలుస్తూ ఉండేవారట. సైన్స్ ఎన్ని కారణాలు చెప్పినా స్తంభాలపల్లి ప్రజలు మాత్రం ఆ దారి గుండా రాత్రిపూట ప్రయాణం చేయాలంటే ధైర్యం చేసేవారు కాదు. రాత్రి 9 దాటిన తర్వాత అటు పక్కకి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఎందుకంటే కొన్నిసార్లు సైన్స్కి అందని కొన్ని శక్తులు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా వరంగల్ హైవే వైపు రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఉంటే హఠాత్తుగా మీ కారు ఆగిపోతే వెనక సీట్లో ఎవరో కూర్చున్నట్లుగా మీకు అనిపిస్తే అస్సలు వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే రాజేశ్వరి ఇప్పటికీ తన భర్త కోసం వెతుకుతూనే ఉందేమో. ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అక్కడ రాజేశ్వరి ఇంకా ఉందా, లేదా సైంటిస్టులు చెప్పినట్టు అదంతా వాళ్ళ భ్రమేనా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ అండ్ హారర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక హారర్ స్టోరీతో.